ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా స్టార్ట్ చేయాలి, లేకపోతే మనకు నచ్చిన పని చేయాలి. మన విషయం ఏదైనా ఉంటే కనుక ఇది చేయాలి, అది చేయాలని మనకు ఏదైనా థాట్, వర్క్ కావచ్చు, ఏదైనా బిజినెస్ కావచ్చు, మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ స్టార్టప్ అయితే చేయము. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా థాట్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఆలోచించి ఈ విధంగా చేయాలనుకుని మనకు ఏదైనా విషయంలో కానీ, ఏదైనా జాబ్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో మనం ఒకసారి ట్రై చేసామనుకో, మనం ట్రై చేయడం కంటే ముందు స్టార్ట్ చేయాలి కదా. సో అసలు ఆ స్టార్టప్పే చేయకపోతే మనం అందులో సక్సెస్ అవుతామా లేదనేది మనకు ఎలా తెలుస్తుంది? నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏముంటుందంటే, ఏదైనా మనకి స్టార్ట్ చేయకముందే మనకు సబ్కాన్షియస్ లెవెల్లో ఒక మైండ్ సెట్ అనేది ఉండిపోతుంది. అదేంటి అంటే, ఇది మనం చేయలేంలే, ఎందుకు వచ్చింది, చేస్తే ఏమవుతుందో, ఆ తర్వాత ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో, సో ఇవన్నీ ఎందుకు, ఇదంతా అవసరమా, రిస్క్ అవసరమా, లేకపోతే రకరకాల థాట్స్ ఉండిపోతాయి మైండ్లో. దాంతో మనం ఏం చేస్తామంటే అసలు ప్రొసీజరే అది ఏదైనా స్టార్టప్పే చేయమన్నమాట. చేయకపోవడం వల్ల మనకి ఏముంటుంది, అయిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం తర్వాత ఎలా ఫీల్ అవుతామంటే, అరే నిన్నే చేయాల్సింది, మొన్నే చేయాల్సింది, ఎందుకు ఇలా ఆగాను, సో టైం వేస్ట్ అయింది. సో మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తర్వాత వచ్చేటువంటి థాట్ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఆలోచిస్తామో, అది మనం ఏదైతే మనకు కొంత నాలెడ్జ్ ఉంటుందో, సో స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. స్టార్టప్ అనేది మెయిన్ థింగ్. అక్కడే మన అచీవ్ అనేది ఉంటుంది. సో అది మనకు తెలియక ఏం చేస్తుంటామంటే అసలు స్టార్టే చేయము. మన సబ్కాన్షియస్లో ఒకటో థాట్ ఉంటుంది మనకి, వద్దులే అనే ఫీల్ అయితే ఉండిపోతుంది. సో అలా కాకుండా నేనైతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సరే ఏ వర్క్ అయినా కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, మనకి నెక్స్ట్ ఒక చదువులో కావచ్చు, ఏదైనా కూడా ఒక స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది వస్తుందా లేదా, ఎండ్ ఆఫ్ ది డే మన రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కంటే, మనకి స్టార్టింగ్లో ఉండే థాట్ ఉంటుంది చూసారు, ఆలోచన విధానంలో మనం ఏదైతే ఒక స్టెప్ తీసుకుంటామో అదే మన అచీవ్ పాయింట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకోరు నవడేస్ ఎవ్వరూ కూడా. దాని గురించి ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా మనం ఏదైనా ఆలోచించి దేని గురించి అయినా కొంత నాలెడ్జ్ అనేది మనకు ఉంటుంది. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు చదువు కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్టెప్ తీసుకోవాలి ఫస్ట్. అది తీసుకోకుండా మనకి ఏది విజయం అనేది రాదు. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.